బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే కనుక, తల్లి ఈ కథ నీకోసమే, ఈ క్షణమే ఈ 3 విషయాలు తెలుసుకో. రేపు తెల్లవారుజాముకే నువ్వు 3 శుభవార్తలు వింటావు తల్లి అని చెప్పి ఒక చక్కటి సందేశంతో అయితే ఈరోజు బాబా గారు మన ముందుకు వచ్చారండి. మరి బాబా గారు అందించాలి అనుకుంటున్న ఆ 3 సందేశాలేంటో మనం ఇప్పుడు ఈ చిన్న కథ ద్వారా అయితే తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉంటారనమాట. అంటే వాళ్ళకి పెద్ద వయసేం లేదు, ఒక 20 సంవత్సరాల్లోనే ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. అయితే భార్యకు ఒక ఉద్యోగం అయితే ఉంటుంది. తను ఉద్యోగం చేసి ఆ కుటుంబాన్ని అయితే పోషిస్తూ ఉంటుంది. తన భర్త ఏమో ఇంటి దగ్గరే ఉంటాడు, ఏ పని కూడా ఉండదన్నమాట. అయితే ఒకరోజు తన భర్త పడుకొని ఆలోచించుకుంటాడు, అయ్యో నా భార్య పనికి వెళ్ళి తను డబ్బులు తీసుకొచ్చి పెడుతుంటే నేనేమో ఇంట్లో కూర్చొని ఆ డబ్బుని ఖర్చు పెడుతూ ఉన్నాను. ఒక మగ మనిషిగా పుట్టినందుకు నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నేను కూడా ఏదో ఒక పని చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ పక్క ఊరైతే వెళ్తాడనమాట. ఇక ఆ పక్క ఊర్లో జమీందారు ఇంటికి ఎవరైనా ఒక పాలేరు కావాలి అని చెప్పి మనకి వెనకటి రోజుల్లో సాటింపు వేసి, అంటే డ్రమ్ము లాంటిది కొట్టి సాటింపు వేసి చెప్పేవాళ్ళు కదా, అలా చెప్తూ ఉండంగానే ఆ మాట ఇతని చెవిన పడుతుంది. ఇక వెంటనే ఆ అంటే అతని దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి అడ్రస్ ఇదంతా కూడా కనుక్కొని ఆ జమీందారు ఇంటికి అయితే వెళ్తాడనమాట. ఆ జమీందారు చాలా కోటేశ్వరుడు, పెద్ద ఇల్లు, ఆ ఇల్లే లంకంత ఉంటుందన్నమాట. అంత పెద్ద ఇంట్లో తనకి ఆ పాలేరు ఉద్యోగం రావడం కూడా చాలా మంచి పని అని చెప్పి ఆలోచించుకొని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పనిలో అయితే అతను చేరిపోతాడనమాట. ఇక పనిలో చేరిన తర్వాత మంచిగా చూసుకుంటారు అతనికి కూడా వాళ్ళు తిన్న మంచి ఆహారమే పెడతారు. అదే విధంగా ఏదన్నా పండగ వచ్చినా కానీ అతనికి మంచిగా బట్టలు కొని పెడతారు. 3 పూట్ల వాళ్ళు ఏ తింటే అది అతనికి కూడా పెడతారనమాట. అలా ఒక 6 నెలలు 7 నెలలు గడిచిపోతాయి. అతని ఇంటికి కూడా వెళ్ళడు, అయ్యో భార్య ఏం చేస్తుంది అని కూడా పట్టించుకోడు. ఇతని దగ్గర ఉద్యోగం దొరికింది కదా, చక్కగా జరిగిపోతుంది, 6 నెలలు అయింది, డబ్బులు అడుగుదాము అని చెప్పి అనుకుంటాడు మనసులో. అయినా ఇక్కడ బాగుంది కదా, నాకు తిండి పెడుతున్నారు, బట్టలు కొని పెడుతున్నారు, డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తారులే, నా దగ్గరికి ఆ డబ్బులు వచ్చాయంటే మళ్ళీ దేనికో దానికి నేను ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాను, అవి జమీందార్ దగ్గర ఉండటమే కరెక్ట్, ఒకేసారి నేను తర్వాత తీసుకుంటాను, పెద్ద మొత్తంలో నాకు అప్పుడు ధనం అనేది అందుతుంది అన్న ఆశతోటి ఇంకా ఆ జమీందార్ దగ్గరికి అతను వెళ్ళి డబ్బు అన్న మాటను రానివ్వకుండా పని చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఇతనికి ఏదో ఒక పని చెప్తూ ఉంటారు, మంచిగా తిండి పెడతారు, బట్టలు తెస్తారు, తన ఇంట్లో వ్యక్తిగా చూసుకుంటారు, ఉండటానికి ఆశ్రయం కల్పిస్తారు. అలా 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 20 సంవత్సరాలు గడిచిపోతుంది అనమాట. వామ్మో 20 సంవత్సరాలు గడిచింది అని చెప్పి ఒక రోజు తనలో తనే ఆలోచించుకుంటాడు, వామ్మో 20 సంవత్సరాలు గడిచిపోయింది, నేను ఒక పిచ్చోడిని, లేకపోతే ఏ మగోడైనా కానీ 20 సంవత్సరాలు భార్యను వదిలిపెట్టి ఇలా ఉంటాడా, నేను ఈ జమీందార్ వంశంలోకి వచ్చి ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా నేను వీళ్ళకి వెట్టి చాకరీ చేసి పెట్టాను, వీళ్ళు కూడా నన్ను మంచిగా చూసుకున్నారు, 20 సంవత్సరాలకి నాకు చాలా ధనం అనేది వచ్చి ఉండిద్ది, ఇక నేను ఇంకా ఉండదలుచుకోవట్లేదు, నా భార్య నాకు బాగా గుర్తొస్తుంది, ఇప్పటికే పిచ్చోళ్ళలాగా ఉండిపోయాను, 20 ఏళ్ళు ఉన్నాను నేను, నాకు చాలా వయసు వచ్చేసింది, 40 సంవత్సరాలు వచ్చేసాయి నాకు, నేను నా భార్య దగ్గరికి అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పి కాకుండా రాజుగారి దగ్గరికి వెళ్తాడనమాట. అంటే ఆ జమీందార్ దగ్గరికి వెళ్తాడనమాట. జమీందార్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను వచ్చి 20 సంవత్సరాలు గడిచిపోయింది, అసలు నాకు రోజులు ఎలా గడిచాయో కూడా తెలియకుండా 20 ఏళ్ళు ఇలా చూస్తూ ఉండగానే గడిచిపోయాయి, నేను వెళ్ళిపోతానయ్యా, నాకు నా భార్య బాగా గుర్తుకొస్తుంది, నాకు రావాల్సింది ఏంటో నాకు ఇప్పించేస్తే నాకు ఆ ధనం అనేది ఇప్పించేయండి, నెలకి ఇంత కాడికి అని చెప్పి మీరు నాకు ఇస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, పోనీలే మీ దగ్గరే ఉంటుంది అని చెప్పి వదిలేసాను ఇన్ని రోజులు అడగకుండా అని చెప్పి అనేసరికి ఆ జమీందార్ ఒక్క నిమిషం ఆశ్చర్యపోతాడు, డబ్బులేంటి, డబ్బులు అడుగుతున్నావేంటి,
అని చెప్పి ఆ జమీందార్ అనేసరికి ఇతను ఒక్క దెబ్బకి షాక్ అయిపోతాడనమాట. అదేంటండి, నేను ఇన్నాళ్ళు పనిచేశాను కదా మీ దగ్గర, నేను మిమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగలేదు, ఒకేసారి నేను తీసుకెళ్దాంలే వెళ్ళేటప్పుడు అన్న ఉద్దేశంతో అడగలేదు అని అంటే, అదేంటయ్యా, నేను మీకు 3 పూట్ల మేము తినే ఆహారమే పెడుతున్నాను, ఉండడానికి ఆశ్రయం ఇచ్చాను, పండక్కి బట్టలు తీసుకొస్తున్నాను, ఇంకా డబ్బులు లేవు ఏం లేవు, వెళ్తే నువ్వు వెళ్ళిపో, అంతేకాని డబ్బులు లేవనంటే, అయ్యో అదేంటండి, ఎంత ఆశతో వచ్చానో తెలుసా, నేను మళ్ళీ తిరిగి నా భార్య దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి, ఇన్నాళ్ళు ఎక్కడుండొచ్చావురా, రూపాయి కూడా తీసుకురాలేదని చెప్పి నా భార్య నన్ను అడిగితే నా మొహం ఎలా చూపించాలి అంటే, అవన్నీ నాకు తెలీదు అని అంటే, కాదండి ఒక్కసారి ఆలోచించండి, ఎంతో కొంత ఇవ్వండి అని అంటే, సరే 3,000 ఇస్తాను, 3,000 తీసుకొని వెళ్ళు అంటే, 3,000 ఎందుకండి అని చెప్పి అంటాడనమాట అతను. అదేంటయ్యా, వెళ్ళేటప్పుడు నీకు ఛార్జీలకి గట్రా అవసరం అవుతాయి కదా, ఛార్జీలకు ఉపయోగపడతాయి, ఈ 3,000 తీసుకెళ్ళు అంటాడనమాట. అని జేబులో నుంచి 3,000 తీసి ఇవ్వబోతుంటే, కాదండి ఆలోచించండి అని అంటే, లాస్ట్ గా నీకు ఒక్క మాట చెప్తాను, ఇస్తే ఫస్ట్ ఆప్షన్ నీకు 3,000 ఇస్తాను, తీసుకుంటావా తీసుకో, లేదు అంటే నీకు జీవితంలో ఉపయోగపడే 3 ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను అని చెప్పి అంటాడనమాట. ఇదేంటి జమీందారి కోపం వచ్చేసినట్టుంది, ఇక నాకు వేరే ఇది లేదు, 3,000 నాకు వద్దులే, ఇంకా ఎట్లా కొట్లా 20 సంవత్సరాలు ఉన్నోడిని ఒక 4-5 రోజులు నడిచానంటే మా ఊరు వెళ్ళిపోతాను, 3,000 కంటే ఆ ముఖ్యమైన మాటలేందో అవి తెలుసుకుందాం అనుకొని, సరేనండి 3,000 నాకు వద్దులే, నాకు 3 విషయాలే చెప్పండి అని అంటే, నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా మొదటి విషయం ఏంటి అంటే, వేరే వారి విషయంలో అనవసరమైన విషయాలలో వేరే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కానీ, లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ పొరపాటును కూడా వెళ్ళి తల దూర్చకు అని చెప్పి చెప్తాడనమాట. ఇది మొదటి విషయం, గుర్తుంది కదా. రెండవది, ఏది ఏవైనా సరే నీకు ఎంత కష్టం వచ్చినా సరే అడ్డదారులు తొక్కకు, అంటే తప్పుడు దారిలో అనేది నీకు ఎంత ముఖ్యమైన అవసరం వచ్చినా కానీ తప్పుడు దారి అనేది తొక్కకు అని చెప్పి చెప్తాడనమాట. ఇక మూడవది ఏంటి అంటే, ఎంత కోపమైనా వచ్చినా నీకు, అంటే అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది కదా, అలా నీకు ఎప్పుడైనా కానీ ఎంత కోపం వచ్చినా కానీ, నరాలు తెగిపోయేంత కోపం, చంపేయాలి అన్నంత కోపం వచ్చినా కానీ కంట్రోల్ చేసుకో. అది ఎన్ని రోజులో కాదు, నీకు కోపం ఏ రోజైతే వస్తుందో ఆ ఒక్క రోజు కంట్రోల్ చేసుకో, ఆ విషయం గురించి తెల్లారి మాట్లాడుకుందు గాని. అర్థమైంది కదా. ఈ 3 విషయాలు నిన్ను జీవితంలో చాలా పైకి తీసుకెళ్తాయి, ఇక వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట. సరే అట్లాగే అని చెప్పి ఇంకా చేసేదేమీ లేక జమీందార్తో గొడవ పెట్టుకుంటే ఏమీ చెల్లదు కదా అతనికి, ఇంకా ఇక చేసేదేమీ లేక ప్రయాణం మొదలు పెడతాడనమాట. వాళ్ళ ఊరికి ప్రయాణం చేయాలంటే ఒక 2-3 రోజులు పడుతుంది, అడవిలో నుంచి వెళ్ళాలి. అలా అతను కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టుకి ఒక అతను మూటలు, బంగారం నాణ్యాలు మూటలో వేసుకొని ఆ చెట్టుకు కడతాడనమాట. ఆ చెట్టుకు కడుతుంటే ఇతనికి నోటి దాకా వస్తుంది, ఏంటి పిచ్చోడా, ఏం బంగారం ఇట్లా కడుతున్నావు ఏంటి అని చెప్పి అందాం అనుకుంటాడు, నోటి దాకా వస్తుంది. రాజుగారు చెప్పిన మొదటి మాట గుర్తొస్తుంది, వేరే వారు విషయాల్లో తల దూర్చొద్దు అని చెప్పి. నాకెందుకులే అని చెప్పి అతను ఏడైనా చేసుకొని నా పని నేను చూసుకొని నేను ముందు వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి అని చెప్పి అనుకొని బయలుదేరితే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తాడనమాట. అతను ఆ మర్రి చెట్టుకి, అంటే ఆ పెద్ద చెట్టుకి ఆ బంగారు నాణ్యాల మూటలు కడుతున్నాడు కదా, అతను పిలుస్తాడు, ఓ ఇట్రా వెనక్కిరా, ఏంటి చూసుకొని వెళ్ళిపోతున్నావు ఏం మాట్లాడకుండా, నేను ఇక్కడ పని 2 రోజుల నుంచి చేస్తున్నాను, ఏంటంటే ఈ బంగారు నాణ్యాలన్నింటినీ కూడా ఈ గుడ్డలో వేసుకొని మూట కట్టి ఈ చెట్టుకు కడుతున్నాను. ఎంత మంది నన్నిటిగా ప్రయాణం చేసేవాళ్ళు, నీకేమన్నా పిచ్చా ఏంటి, ఈ పిచ్చోళ్ళలాగా ఏంటి ఇలా కడుతున్నావు, అసలు ఎవరు నువ్వు, ఏంటి ఇదంతా ఈ పని ఏంటని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అడిగారు నన్ను. ఇక ఈ రోజు నిర్ణయించుకున్నా నేను, ఎవరైతే నన్ను మళ్ళీ నీకేమన్నా పిచ్చా ఏంది ఇలా కట్టుకుంటున్నావు అని అడిగాడో వాడిని నేను కత్తి పెట్టి నరికేద్దాం అనుకుని ఇదిగో కత్తి పక్కన పెట్టుకున్నాను. లేదు నన్ను ఎవరైతే అడగకుండా వెళ్ళిపోతారో, నన్ను చూసి చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతారో వాళ్ళకి అదిగో ఒక్కసారి అటు చూడు, ఇక్కడ 20 ఒంటెలు ఉన్నాయి, సారీ
40 ఒంటెలు ఉన్నాయి. ఈ 40 ఒంటెల మీద ఉండే ఆ మూటలు బంగారపు మూటలు. వారికి ఈ బంగారం ఇచ్చేద్దామని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. నువ్వు మొదటి వ్యక్తివి, నన్ను అడగకుండా వెళ్తున్నావు. ఈ బంగారం మూటలు మొత్తం నీకే, ఆ ఒంటెలు కూడా నీకే. ఈ 40 ఒంటెల్ని తీసుకొని నీ ఇష్టం వచ్చింది చేసుకోపో, నేనైతే ఇంకా అడగను నిన్ను అని చెప్పి అనేసరికి, వామ్మో నిజంగా జమీందారు చెప్పిన మాట ఎంత మంచి మాట. నేను ఇతను అడుగుదామని నోటి దాకా వచ్చినా కూడా నేను అడగకుండా వెనక్కి వెళ్ళిపోయాను. ఇది నాకు చాలా కలిసి వచ్చింది. అవును, 20 సంవత్సరాల కష్టం నాకు ఈ రూపంలో కలిసి వచ్చింది అని చెప్పి అనుకొని మాట్లాడకుండా చక్కగా సంతోషంగా ఒక రాజులాగా ఆ 40 ఒంటెలు, ఆ ఒంటెల మీద బంగారాన్ని తీసుకొని దర్జాగా నడుచుకుంటూ వెళ్తాడనమాట. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఒక్కొక్క ఒంటెకి ఒక్కొక్క వ్యక్తి చొప్పున ఈ 40 ఒంటెలతో పాటు ఇంకొక 40 ఒంటెలు, 40 మంది వ్యక్తులు అతనికి కనిపిస్తారు. ఓ ఎవరయ్యా మీరంతా, ఏంది మీరేంటి ఇక్కడ నాతో పాటు మా ఒంటెలతో పాటు వస్తున్నారు, మీరేంటి 40 మంది ఉన్నారు అని చెప్పి అడుగుదాం అనుకొని నాకెందుకులే, సరే ఎవరైతే మనకెందుకు వస్తున్నారుగా రాని, నా ఒంటెలు నాకున్నాయి, నా బంగారం నాకుంది, వాళ్ళతో నాకెందుకు అని చెప్పి అలా అనుకుంటూ పోయేసరికి ఆ 40 మందిలో ఒక వ్యక్తి, మిత్రమా నువ్వేంటి ఇటు వెళ్తున్నావు అంటే, నేను మా ఊరికి వెళ్తున్నాను అంటే, ఈ ఒంటెల మీద బంగారం అంతా మేము అమ్మేద్దామని చెప్పి వెళ్తున్నాము, నువ్వు కూడా మాతో పాటు అమ్ముతావా, పక్క ఊర్లో ఈ బంగారం మేము అమ్మటానికి వెళ్తున్నామంటే, ఇక అతను ఒక్క నిమిషం ఆలోచించుకొని, నేను కూడా అమ్ముతాను, ఉన్న బంగారం ఏం చేసుకుంటాము, అమ్మి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పి సరేనని చెప్పి ఒప్పుకుంటాడనమాట. ఇక అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందులో ఒక వ్యక్తి, మేము చాలా అలసిపోయాము, పక్క ఊరిలో ఒక మంచి హోటల్ ఉంది, అంటే విశ్రాంతి స్థలం ఉంది, అక్కడ నైట్కి మంచిగా మందు తాగేసేసి, అంటే కళ్ళు తాగేసేసి అక్కడ మంచి అమ్మాయిలతో డాన్స్ పార్టీ కూడా ఉంటుంది, ఈ రాత్రంతా అక్కడ మనం ఎంజాయ్ చేసి తెల్లారి ఈ ఒంటెని తీసుకొని వెళ్ళి బంగారం అమ్ముకొని వద్దాము అనంటే, అతను కొంతసేపు ఆలోచించుకుంటాడు. అతను జమీందారు చెప్పిన రెండో మాట గుర్తొస్తుంది, ఏది ఏమైనా సరే అడ్డదారులు తొక్కకూడదు అనే మాట. వద్దండి నేను రాను, నేనైతే నా దారిని నేను వెళ్తున్నాను, మీ ఇష్టం, మీరు ఎట్లయినా చేసుకోండి, నేనైతే రాను అని చెప్పి ఇతను చెప్తాడనమాట. సరేనయ్యా నీ ఇష్టం, అయితే నీకు ఒక చిన్న పని, నువ్వెటో 40 ఒంటెల్ని తీసుకొని వెళ్తున్నావు, మేము 40 మంది ఉన్నాము, మేము 40 మంది మేము విశ్రాంతి తీసుకొని నైట్ అంతా గానా బజానా మేము చేసుకొని వస్తాము, నువ్వు నీ 40 ఒంటెలతో పాటు నా 40 ఒంటెల్ని కూడా తీసుకొని చిన్నగా వెళ్తూ ఉండు, ఉదయాన్నే వచ్చి మేము నీలో కలుస్తాము అంటారనమాట. ఇక సరే నోరు తెరిచి అడిగారు కదా, సహాయం చేద్దాము అనుకొని ఆ 40 ఒంటెలతో పాటు వాళ్ళ 40 ఒంటెల్ని కూడా మొత్తం 80 ఒంటెల్ని తీసుకొని అతను నడుచుకుంటూ వెళ్తాడనమాట. ఇక దారిలో ఈ 40 మంది వేరే దగ్గరికి, అంటే హోటల్కి వెళ్దాం అనుకున్నారు కదా, ఆ దారిలో చాలా మంది దొంగలు ఆ 40 మంది మీద పడి వాళ్ళ చేతులకున్న చిన్న చిన్న ఉంగరాలు, మెల్లో చైన్లు, బ్రాస్లెట్లు అన్ని దొంగతనం చేసి ఆ 40 మందిని చంపేసి వెళ్ళిపోతారనమాట. అక్కడ కళ్ళు కొట్టాయినా ఇవన్నీ చూసి గబగబా తెల్లవారుజాము అవుతూ ఉండంగా ఇతని దగ్గరికి వచ్చి, అయ్యా మీ వాళ్ళే అనుకుంటా, 40 మంది రాత్రి అటు వస్తుంటే ఇట్లా జరిగింది అని అంటే, అవును మా వాళ్ళే అంటే నా వాళ్ళు కాదు, దారిలో కలిశారు వాళ్ళందరూ నాకు అని చెప్తే వాళ్ళందరూ చనిపోయారు అనేసరికి కొంచెం బాధతో కొంచెం సంతోషంతో ఉంటాడు. ఎందుకంటే అతను వెళ్ళనందుకు జమీందారు చెప్పిన మాట గుర్తొచ్చి ఆ మాటను పాటించినందుకు 40 మంది, అంటే 40 ఒంటెలతో ఉన్న బంగారంతో పాటు మరొక 40 ఒంటెలతో ఉన్న బంగారం మొత్తం 80 ఒంటెల మీద బంగారం ఇతను సొంతం అయిపోయింది. అతని ప్రాణాలు కూడా దక్కాయి అని చెప్పి ఇక అలా నడుచుకుంటూ పోయేసరికి వాళ్ళ ఇల్లు అయితే వస్తుందనమాట. బాగా చీకటి పడిపోతుంది అప్పటికే. ఇతను అవతారం ఎలా ఉంటుందంటే 20 సంవత్సరాలు అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడైతే 40 సంవత్సరాలు మంచిగా జుట్టు పెంచుకుంటాడు, గడ్డం వచ్చేస్తుంది, భార్య అయితే గుర్తుపట్టదు, అయినా అసలు ఏంటి చూద్దాం ఆవిడ గుర్తుపడుతుందా లేదా అని చెప్పి తలుపు ఇట్లా టక్ టక్ అని కొడతాడనమాట. ఆవిడ బయటకు వచ్చి ఎవరండి మీరు అని చెప్పి అడుగుతుంది. సరే కొంతసేపు ప్రాంక్ లాగా చేద్దాము అని చెప్పి అనుకొని, ఏమండి నేను ఇటుగానే వెళ్తున్నాను, అవన్నీ నా ఒంటిలేను, నేను ఈ రోజు రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు బాగా ఆకలిగా కూడా ఉంది, కొంచెం మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి ఈ రోజు రాత్రికి, ఆ పాకాలను నా ఒంటెల్ని కట్టేసుకుంటాను, తెల్లారి వెళ్ళిపోతాను నేను అని అంటే, సరేనండి
మీకు విశ్రాంతి ఇస్తాను, కానీ ఇంట్లో కాదు. నేను చక్కగా మీకు పడుకోవడానికి దిండు, దుప్పటి, చాప ఇస్తాను. మీకు ఈ పూట అన్నం పెడతాను. మా ఇంట్లో నా భర్త కూడా లేడు. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు మరొక పరాయి మగవాడిని ఇంట్లోకి రానివ్వడం తప్పవుతుంది. కనుకనే మీకు తిండి పెడతాను. మీకు చక్కగా ఆ పాకలో పక్క చాప, దిండు అవన్నీ ఇస్తాను. అక్కడ విశ్రాంతి తీసుకోండి అని అనేసరికి ఇతనికి చాలా సంతోషం వస్తుంది. ఆహా, నా భార్య చూడు ఎంత నిజాయితీ పర్రాలో, తన ఇంట్లో మగవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి పరాయి వ్యక్తిని ఇంట్లోకి రానివ్వడం లేదు. ఇంతకంటే మంచి భార్య నాకు ఉంటుందా, మరెవరికైనా ఉంటుందా? ఇంత మంచి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి అనుకుని సంతోషంతో అతను, అంటే ఆవిడ పొద్దున అన్నం ఏదో తీసుకొచ్చిస్తే అది తినేసేసి తను ఎదురుగానే ఇంకో పాక ఉంటుంది, ఆ పాకలోకి వెళ్ళి అట్లా పక్కేస్తూ ఉండగా ఎవరో ఒక అతను వచ్చి భార్య తలుపేసుకుంది కదా కొడతాడు. తలుపు కొట్టేసరికి ఆవిడ తలుపు తీస్తుంది. అతను లోపలికి వెళ్తాడు. ఎంతసేపు ఉన్నా రాడు. ఎంతసేపు, గంట, 2 గంటలు, 3 గంటలు, ఎంతసేపు ఉన్నా రాడు. ఇతనికి బాగా కోపం వస్తుంది. ఎవరతను అసలు, అతనెవరు నా భార్య దగ్గరికి వెళ్ళాడు, ఇతను చంపేసేయాలని చెప్పి ఎక్కడ కత్తి ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటాడనమాట. అంతలోకే 3వ మాట గుర్తొస్తుంది, జమీందార్ చెప్పిన మాట. ఎంత కోపం వచ్చినా, చంపేయాలన్నంత కోపం వచ్చినా, నరాలు తెగిపోయేంత కోపం వచ్చినా, నీకు కోపం వచ్చిన రోజు ఒక్కరోజు శాంతంగా ఉండు, తర్వాత రోజు మాట్లాడు అని చెప్పి. సరే, ఈ 2 మాటలు వింటే నాకు ఇంత కలిసి వచ్చింది కదా, 80 ఒంటెలు బంగారం కలిసి వచ్చింది కదా, ఇదొక్కటి కూడా విందాము, సరే ఇదొక్కటి కూడా చూద్దాం రేపొద్దునకి ఏమవుతుందో అని చెప్పి ఆ కోపంతోనే నిద్ర కూడా పట్టకుండా కూర్చుంటాడు అంతే. ఇక తెల్లారి లెగుస్తాడు. ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి బయటకు వస్తాడు, చక్కగా స్నానం చేస్తాడు, మంచిగా బాగుంటాడు అనమాట. ఆ వ్యక్తి, ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి మంచి అందగాడనమాట. మనసులో అనుకుంటాడు, అబ్బో ఈడెవడు ఇంత అందంగా ఉన్నాడు అని చెప్పి అతను అనుకుంటాడు. ఇక ఆవిడ వచ్చి అతనికి కండవ ఇస్తుంది, తల తోడుస్తుంది, అన్ని చేస్తుంది అనమాట. అవన్నీ చూస్తూ ఉంటాడు. తర్వాత ఇంట్లో నుంచి అతను మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు, అమ్మా నేను రాత్రి పుట్టగొడుగులు తీసుకొచ్చాను, ఆ కూర నువ్వు మంచిగా చేస్తావు కదా, రాత్రి పాపం అతనికి ఏదో సద్దన్నం పెట్టానన్నావు కదా, ఆ ఎదురు ఉన్న పాకాలో ఉన్న వ్యక్తికి కూడా అన్నం మంచిగా పెట్టు, ఈరోజు నాకు కూడా మధ్యాహ్నం వచ్చేస్తానమ్మా అని చెప్పి అనేసరికి ఇతనికి ఒక్కసారిగా గుండె జల్లుమంటుందన్నమాట. ఇతను నా కొడుక, అమ్మ అంటున్నాడు. అయ్యో, రాత్రి నాకు వచ్చిన ఆవేశానికి చంపేద్దాం అనుకున్నాను, నా కన్న కొడుకు అని. అంటే 20 సంవత్సరాలప్పుడు అతను కొన్నాళ్ళు, సంవత్సరం భార్య దగ్గర ఉన్నాడు కదా, వాళ్ళకి ఇద్దరికి పుట్టిన సంతానం ఆ బిడ్డ. అతను తప్పుగా అపార్థం చేసుకున్నాడు. ఉదయాన్నే అమ్మ అనేసరికి ఇతను నా కొడుకు, నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను, ఈ కోపాన్ని నేను తగ్గించుకొని ఎంత మంచి పని చేశాను అని చెప్పి అనుకొని ఇక ఉదయాన్నే నువ్వు నా కొడుకువి, నేను ఇట్లా అని చెప్పి అనేసరికి భార్య కూడా ఇంకా ఉదయం చూసేసరికి గుర్తుపట్టిద్ది అనమాట. ఎన్నాళ్ళు అయిందండి మిమ్మల్ని చూసి అని చెప్పి. మా ముగ్గురు మంచిగా ఉంటారు. ఆ బంగారం ఉన్నదేదో అంతా అమ్ముకొని చక్కగా మంచిగా కోటేశ్వరులుగా సెటిల్ అవుతారనమాట. అయితే ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక, తల్లి, నీ జీవితంలో కూడా ఈ 3 విషయాలు గుర్తుంచుకో. వేరే వారు విషయంలో ఎప్పుడు తలదూర్చకు, అనవసర విషయాలు నువ్వు పట్టించుకోకు, ఏది ఏమైనా అడ్డదారులు తొక్కకు. ఎంత కోపం వచ్చిన ఒక్కరోజు నువ్వు కంట్రోల్లో ఉన్నావు అంటే నీ జీవితం అనేది ఎంత మంచిగా మారిపోతుందో అంత అదృష్టం నీకు కలిసి వస్తుంది బిడ్డ. ఈ ఒక్కసారి నా మాట విని ఈ 3 విషయాలు నువ్వు మనసులో ఉంచుకుంటే రోజుకొక శుభవార్త అనేది నువ్వు తప్పక వింటావు తల్లి అని చెప్పి చాలా చక్కటి సందేశాన్ని రాత్రి సమయంలో మనకి బాబాగారు అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. అంతేకాకుండా మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.